అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ జంటై జన్మనే గీయగలమా రెండవ భాగం. అతను టైమర్ సెట్ చేసుకుని పార్కు చుట్టూ పరిగెత్తడం మొదలుపెట్టాడు. జాగింగ్ అతని రోజువారీ హాబీ. కొరికే చలిలో కూడా అతను క్రమం తప్పకుండా పరిగెడుతూనే ఉంటాడు. అతని ముఖం మీద చెమట చుక్కలు పెరిగాయి. అప్పటికే 2 రౌండ్లు పరిగెత్తాడు. పక్కన ఎవరూ లేకపోయినా సరే అతని పెదవులు చిరునవ్వుతో మెదులుతున్నాయి. 4 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం లభించినందుకు అతను సంతోషంగా ఉన్నాడు. ఇంతలో అతని బిజినెస్ పార్ట్నర్ మరియు జాగింగ్ పార్ట్నర్ అయిన కేశవ్ కలిశాడు. కేశవ్ వయసు అతని తండ్రి వయసుతో సమానం. హాయ్ హ్యాండ్సమ్, కంగ్రాచులేషన్స్ మై బాయ్. చివరికి నువ్వు కోరుకున్నది సాధించావు. నీ వార్తలు ప్రతి చోట వినపడుతున్నాయి అంటూ అతను నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అవును, ఆ విజయాన్ని చేరుకోవటానికి ఎన్ని ముళ్ళు తొక్కాడో, ఎన్ని రాళ్ళు తగిలాయో, ఆ గాయాల నొప్పేంటో అతనికే తెలుసు. ఆర్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టాప్ 10 కంపెనీస్లో ఒకటి. రేపు ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా బిజినెస్ మీట్లో ఎన్నికైన అతి పిన్న వయస్కుడైన బలమైన వ్యాపారవేత్త. థ్యాంక్ యూ అంకుల్, ఈ విజయంలో మీ సహకారం కూడా ఉంది అని నవ్వుతూ చేయందించాడు రిషిధర్ త్రివేది. ఓహ్, నా మీద అభిమానంతో మాట్లాడుతున్నావే కానీ అది నాది కాదు. మీ నాన్న సహకారం అని చెప్పు, ఆయనే నీకు ఆదర్శం. రిషిధర్ కృతజ్ఞతని సున్నితంగా తోసిపుచ్చాడు కేశవ్. రిషిధర్ తల ఊపుతూ, మీ మాటల్లో నిజం ఉంది, ఒప్పుకోవలసిన నిజం. నా విజయానికి ప్రధాన కారణం నాన్న. ఆయనే నాకు స్ఫూర్తి. కేశవ్తో కాసేపు మాట్లాడి మరో రౌండ్ జాగింగ్ పూర్తి చేసుకుని ఆ తరువాత ఇంటికి వచ్చేశాడు రిషిధర్. అతనికి ప్రతిరోజు గ్రీన్ టీ తాగే అలవాటుంది. రంగయ్య ఆ సమయానికి తీసుకుని వస్తాడు. కానీ ఆ రోజు రాకపోవటంతో టవల్తో ముఖం తుడుచుకుంటూ అతని రూమ్ బాల్కనీలో నిలబడున్నాడు. చల్లని గాలి అతని హృదయాన్ని సున్నితంగా తాకింది. రిషిబాబు, ఈరోజు నేను నీకు టీ తీసుకొచ్చాను. వెనక నుండి వచ్చిన స్త్రీ గొంతు వినగానే అతని మనసు అగ్నిగోళంలా మారిపోయింది. కళ్ళు నిప్పు కనికల్లా ఉన్నాయి. నరాల్లో లావా ప్రవహిస్తుంటే రంగయ్య అని గట్టిగా అరిచాడు. దాంతో బంగ్లా మొత్తం దద్దరిల్లింది. రంగయ్య భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎన్ని రోజులు నాకు టీ ఇస్తున్నది ఎవరు అని కటువుగా అడిగాడు రిషి. అది బాబు, నేను అని వణుకుతున్న కంఠంతో తడబడుతూ ఉండగా, అవును నువ్వే. ఈరోజు మళ్ళీ ఏమైంది? నీకు జీతం సరిగ్గా ఇవ్వట్లేదా అని రిషి కోపంగా అడిగాడు. అదేంటంటే నేనే తీసుకొచ్చాను అని ఆమె అనేసరికి, మాట్లాడొద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఈ ఇంటికి సంబంధించిన దానివి కాదు, అది గుర్తుంచుకో అని రిషి ముఖం చిట్లించి అన్నాడు. అతని కోపాగ్నికి తట్టుకోలేక ఆ ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అతను షవర్ కింద నిలబడగానే ఒంటి మీద పడుతున్న వేడి నీరు అతని కోపాన్ని ఇంకా ఇంకా పెంచింది. ఆమె అతని ముందుకి వస్తే కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్నాడు. ఆ ఒక్క స్త్రీ వల్ల మొత్తం స్త్రీ జాతిని ద్వేషించటం మొదలుపెట్టాడు. ఆమె అతని తల్లి. తల్లిని ద్వేషించే కొడుకు ఉండటం వింతగా ఉండొచ్చు, కానీ దానికో కారణం ఉంది. అది తలుచుకోటానికి కూడా ఇష్టపడలేదు రిషి. చెడ్డ పిల్లలు ఉంటారు, కానీ చెడ్డ తల్లి ఉండదు. కానీ రిషి దృష్టిలో ఆమె శ్రీమతి వైదేహి త్రివేది మాత్రమే. రోజు జిమ్ చేయటం వల్ల చెక్కినట్టు ఉన్న అతని దృఢమైన శరీరం అధిక వేడి నీటి వల్ల ఎర్రబడినా పట్టించుకోలేదు. స్నానం చేసి ఢిల్లీ వెళ్ళటానికి 10 గంటలకల్లా ఎయిర్పోర్టుకి చేరుకోవటానికి రెడీ అయ్యాడు. పర్పుల్ కలర్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్, బ్లాక్ కలర్ సూట్లో మెట్లు దిగి కిందకి వస్తుంటే అతని తండ్రి రవికాంత్ కనిపించాడు. నుదురు మీదకి జాలువారుతున్న జుట్టుని ఎడం చేత్తో సరిచేసుకుంటూ వస్తున్న రిషిని చూడగానే రవికాంత్ మనసు తృప్తితో నిండిపోయింది. రిషి చిరునవ్వుతో, నన్ను దీవించండి నాన్న అంటూ అతని కాళ్ళని తాకి నమస్కరించి, నాన్న, చివరికి నా కల నెరవేరింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదంతా మీ వల్లే అని అన్నాడు. నువ్వు 400 కోట్ల ఆస్తికి యజమానివి. ఇంత చిన్న విషయానికే ఆనందపడుతున్నావు. నాకు చాలా గర్వంగా ఉంది అని రవికాంత్ అనగానే, నాన్న, ఆనందం విజయం నుండి వస్తుంది, డబ్బు నుండి కాదు అని రిషి అన్నాడు. రవికాంత్ వెంటనే అతన్ని కౌగిలించుకొని,
ఇన్ని సంవత్సరాలలో ఆ అవార్డును అందుకున్న ఏకైక వ్యక్తివి నువ్వు. అది నీకు దక్కటం చాలా సంతోషంగా ఉంది అన్న తండ్రి మాటలకి చిన్నగా నవ్వి, సరే నాన్న, ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరాలి అంటూ వెళ్ళబోతూ ఉండగా అతను రిషి చేతిని పట్టుకుని ఆపి ఓ మూలగా నిలబడి ఉన్న శ్రీమతి వైదేహి వైపు చూశాడు. ఆమె ఆశీర్వాదం కూడా తీసుకోమన్నట్టు అతని కళ్ళల్లో అర్థం కనిపిస్తుంటే రిషి ఆమె వైపు చూశాడు. వైదేహికి బాధగా అనిపించింది. తన మొహం కూడా రిషి చూడకూడదనుకున్నాడు. అలాంటిది ఆశీస్సులు పొందగలడా? రిషి ఆమె వైపు కోపంగా చూస్తూనే, ఒకరి మొసలి కన్నీటికి కరిగిపోయేవాడిని కాదు అని వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. అతని కారు ఎయిర్పోర్ట్ వైపు దారి తీసింది. ప్రజ్ఞ ఇంట్లో ఒక మూలగా కూర్చునుంది. ఇల్లంతా చీకటిగా ఉంది. ఆమె జీవితాన్ని కప్పేసిన చీకటి ఇంటిని కప్పేసిన చీకటి కంటే భయంకరంగా ఉంది. కాలచక్రం వెనక్కి తిరిగితే బావుండు. మనసు పదే పదే ఆరాటపడుతుంది. మనిషి ప్రతి బాధలోనూ దుఃఖంలోనూ కాలం వెనక్కి వెళ్తే ఈ ఆలోచన రాగానే ఆమెకి నవ్వాలో లేక ఏడవాలో అర్థం కాలేదు. నా తల్లిదండ్రులు చెల్లి కాలి బూడిదైపోతుంటే ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. నా మనసు రాతి ముక్కలా మారిపోయిందా? నేనెందుకిలా ఉన్నాను? నా స్వభావం ఇది కాదు. విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాను. ఈ మార్పెందుకు? ఆ దుర్మార్గులని నాశనం చేయడం కోసమా? ఆమె మనసు రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. చివరికి ఓ మొండి నిర్ణయానికొచ్చింది. ఆమె తిరుపతిలో ఓ సంస్కారవంతమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. తండ్రి పురుషోత్తం, ఆత్మగౌరవం, నిజాయితీ అతని ఊపిరి. తల్లి సులోచనాదేవి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టకుండా పంపదు. ఆమె ముద్దుల చెల్లి యజ్ఞ అక్క కంటే 2 ఏళ్లు చిన్నది. ప్రసిద్ధ జర్నలిస్టు కావాలనేది ఆమె గొప్ప కళ. ఆమె ఆశ ఆమె కళని నాశనం చేసిందేమో. ప్రజ్ఞ వయసు 24 సంవత్సరాలు. తన జీవిత లక్ష్యం ఐఏఎస్. పరోక్షంగా ఆమె లక్ష్యం తన కుటుంబాన్ని తన నుండి దూరం చేసినట్టు భావించింది. ప్రజ్ఞ చెన్నైలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటుంది. ఆమె తిరిగి వచ్చేటప్పటికి తన కుటుంబ సభ్యుల శవాలు పలకరించాయి. నేనిక్కడే ఉంటే నా కుటుంబాన్ని నేను కాపాడుకునేదాన్నేమో అని ఎన్నోసార్లు బాధపడింది. ఇప్పుడు ఆమె లక్ష్యం మారిపోయింది. ఐఏఎస్ అవ్వటం కాదు, ఆ పాపుల్ని చంపడమే. ఆమె అనుభవించే నరకపు బాధ ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. ఎన్నో ఆలోచనలలో మునిగిపోయింది. ఉదయం అయిందని కూడా ఆమెకి తెలీదు. మనసులో విషపు పొగలా కమ్ముకున్న ఎన్నో రకాల విచారకరమైన ప్రశ్నలకి సమాధానం వెతుకుతోంది. రాబోయే రోజుల్లో ఆమెకిలా జీవించాలనుకోలేదు. ఒకప్పుడు చందమామలా చల్లని దయతో నిండిన ఆమె మనసు ఇప్పుడు అగ్నిపర్వతంలా ఆమె జీవితాన్ని నాశనం చేసిన వారిని ద్వేషిస్తోంది. ఆమె మనసు ప్రతీకారానికి నిలయంగా మారిపోయింది. సూర్యుడు ఆమెని చాలాసేపటి నుండే చూస్తున్నాడు. ఆమెలో కదలికలు లేవు. ఇక్కడుండి ఏం చేస్తావు? తర్వాతేంటి? బెంగళూరు వెళ్ళు. అక్కడే కదా నీకు కావలసిన వాళ్ళు ఉన్నారు. ఇలా చింతించడం వల్ల ప్రయోజనం లేదు. ఆమె మనసు చెప్తూ ఉండగా వెంటనే లేచి స్నానం చేసి బట్టలు వేసుకుని అద్దం ముందు నిలబడింది. ఆమె ప్రతిబింబాన్ని చూసినప్పుడు మొదటిసారిగా వికారంగా అనిపించింది. లోకం దృష్టిలో ఆమె అందగత్తే, కానీ ఆమె మీద ఆమెకే అసహ్యంగా అనిపించింది. బ్యాగ్లో బట్టలు సర్దుకొని అవసరమైన సామాన్లు తీసుకొని అమ్మ నాన్న ఫోటో అందుకుని యజ్ఞ డైరీ కూడా పెట్టుకుని బ్యాగ్లో బట్టలు సర్దుకొని అవసరమైన సామాన్లు తీసుకొని అమ్మ నాన్న ఫోటోతో పాటు యజ్ఞ రాసిన డైరీ కూడా అందుకుంది. ఇంకా ఏమైనా మర్చిపోయానా అని ఆలోచిస్తూ ఉండగా తన అత్తయ్య అరుంధతి సుహాంత్ వచ్చారు. ప్రజ్ఞ, ఎక్కడికి వెళ్తున్నావు? బట్టలెందుకు సర్దుకుంటున్నావు అని అడిగింది అరుంధతి. ఆమె స్వయాన ప్రజ్ఞకి మేనత్త. చిన్నప్పటి నుండి ప్రజ్ఞ మీద ఆమెకి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. బావ సుహాంత్ కూడా ఆమె వైపు విచిత్రంగా చూశాడు. బెంగళూరుకత్తా, ఇక నుండి అక్కడే ఉంటాను. అఖిలకన్నీ చెప్పాను. దాంతోనే కలిసి తనింట్లోనే ఉంటాను అని సహజంగా చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు? బెంగళూరుకా? ఇప్పుడెందుకు? అమ్మ నాన్న చెల్లి చనిపోయి 2 రోజులు కూడా కాలేదు అని అరుంధతి అంటూ ఉండగా ప్రజ్ఞ ఆమె వైపు తిరిగి, అత్త, నా పరిస్థితి నీకు తెలుసు. నా మనసుకి ప్రశాంతత కావాలి. అఖిల నా చిన్ననాటి స్నేహితురాలు.
నేను ఆమెతో కొన్ని రోజులు గడిపితే నా బాధను మర్చిపోగలను. నేను అక్కడికే వెళ్తాను అని మృదువుగానే చెప్పినా తన మాటని ఖచ్చితంగా చెప్పింది ప్రజ్ఞ. కానీ నిజమేంటో సుహాంతికి తెలుసు. అతని కళ్ళల్లో అసంతృప్తి మెరుపు ఆమె మీద ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ప్రజ్ఞ, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో మాతోనే ఉండు. అమ్మ నాన్న నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ స్థితిలో నువ్వంత దూరం వెళ్ళకూడదు. సుహాంత్ నుండి అభ్యంతరం వస్తుందని ఆమెకి ఖచ్చితంగా తెలుసు. కానీ ఆమె నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. అతని మాటలకి స్పందించకుండా తన అత్త పాదాల్ని తాకి, అత్త, నన్ను ఆశీర్వదించు అంటూ నమస్కరించింది. ఆమె ప్రవర్తన సుహాంతికి చాలా కోపం తెప్పించింది. కానీ ఏమీ చేయలేకపోయాడు. ఆమె మొండితనం అందరికంటే అతనికే బాగా తెలుసు. సుహాంత్ ఆమె చేయి పట్టుకుని పక్కకి లాగి, ప్రజ్ఞ, ఈ అర్థం లేని పని ఆపేసే. నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్తున్నావో నాకు తెలుసు. కానీ ఈసారి నీ మొండితనాన్ని నేను గెలవనివ్వను అని అన్నాడు. అది నా సంకల్పం కాదు, నా లక్ష్యం. నన్నెవ్వరూ ఆపలేరు అంటూ అతని నుండి తప్పించుకొని బ్యాగ్ తీసుకొని బయటికి కదిలింది. అతను దీర్ఘంగా శ్వాస తీసుకొని, సరే, నేను నిన్ను బస్టాప్లో డ్రాప్ చేస్తాను. దయచేసి ఇలాగైనా చేయనివ్వు అని అన్నాడు. అతని మాటల్లో బాధ కనిపిస్తోంది. అతన్ని బాధ పెట్టాలని ఆమెకి లేదు. కానీ పరిస్థితి అనివార్యమైంది. మాట కూడా మాట్లాడకుండా ఆమె ముందుకు వెళ్తూ ఉండగా అతను ఆమెని అనుసరించాడు. కారు కాసేపటికి బస్టాప్కి చేరుకుంది. ఆమె వెళ్లే ముందు అతను ఆమె వైపు చాలాసేపు చూశాడు. ఆమెలో ఎలాంటి మార్పు లేదు. సుహాంత్ ఆమెని చూసి బాధపడకుండా ఉండలేకపోయాడు. బస్ ఎక్కే ముందు వెనక్కి తిరిగొచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ప్రజ్ఞ. అతని కన్నీళ్లు ఆమె భుజాన్ని తడిపేశాయి. ఆమె మాత్రం ఏడవలేదు. జాగ్రత్తగా ఉండు ప్రజ్ఞ, నువ్వు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నావు. నీకేదైనా అయితే నేను భరించలేను అంటూ ఆమె అరచేతుల్ని మెత్తగా తాకి వదిలాడు. అతనికి వీడ్కోలు చెప్పి ప్రజ్ఞ బస్ ఎక్కింది. ఆమె బెంగళూరు చేరుకునేసరికి ఎండ నెడినెత్తి మీద ఉంది. అఖిల ముందుగానే వచ్చి ఆమె కోసం వేచి చూస్తోంది. ప్రజ్ఞ బస్సు దిగగానే వేగంగా వచ్చి వెచ్చగా కౌగిలించుకుంది. సారీ ప్రజ్ఞ, నీకు జరిగిన నష్టం గురించి విన్నాను. అమ్మకి ఆరోగ్యం బాలేక ఊరెళ్ళాను. తిరిగొచ్చేసరికి అంటూ కన్నీళ్లు కార్చింది. ఇప్పుడు పర్వాలేదాకి, నాకు నీ సహాయం కావాలి. నన్ను నీ ఇంట్లో కొన్ని రోజులు ఉండనిస్తావా అని ప్రజ్ఞ అడిగింది. అఖిల ఆమె వైపు చిరుకోపంగా చూసి, మళ్ళీ నువ్విలా మాట్లాడావంటే చంపేస్తాను. నువ్వు నా ఫ్రెండ్వి, ఇలా ఎలా మాట్లాడతావు? నిన్ను ఓదార్చాల్సిన సమయంలో నీ పక్కన లేనని గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నువ్వు నాతో ఉండడానికి వచ్చావు. ఇలా మాట్లాడావంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. తన స్నేహితురాలన్న మాటలకి ప్రజ్ఞ మనసు కదిలిపోయింది. పదా వెళ్దాం అంటూ హెల్మెట్ ధరించి స్కూటీ స్టార్ట్ చేయగానే ప్రజ్ఞ మౌనంగా వెళ్ళి ఆమె వెనకాలే కూర్చుంది. 10 నిమిషాల్లో ఇద్దరూ అపార్ట్మెంట్కి చేరుకున్నారు. వాళ్ళని తీసుకెళ్లే లిఫ్ట్ 8వ అంతస్తులో ఆగింది. అఖిల ప్రజ్ఞ చేతిలో ఉన్న లగేజ్ తన చేతిలోకి మార్చుకొని 112వ నెంబర్ ఫ్లాట్ తాళం తెరిచి లోపలికి వెళ్ళింది. అఖిలానేమైనా ఇబ్బంది పెడుతున్నానేమోనని మొహమాట పడుతూ ప్రజ్ఞ అలానే నిల్చునుండగా, ఏయ్, ఎందుకు అక్కడ నిల్చున్నావు? లోపలికి రా అంటూ చేయి పట్టుకొని లాగింది అఖిల. బరువెక్కిన హృదయంతో ప్రజ్ఞ సోఫాలో కూలబడింది. కొంచెం నీళ్లు తాగు, జర్నీ చేసి అలసిపోయి ఉంటావు. నువ్వు టీవీ చూస్తూ ఉండు, నేను డిన్నర్ రెడీ చేస్తాను అంటూ అఖిల చేతిలో నీళ్ల గ్లాస్ పెట్టి టీవీ ఆన్ చేసి వంటగది వైపు వెళ్ళిపోయింది. మనసు బరువెక్కింది. కళ్ళు మూసుకున్నా సరే తన తండ్రి తల్లి ముఖాలే కనపడుతున్నాయి. యజ్ఞ జ్ఞాపకాలు చంపేస్తున్నాయి. మిస్టర్ రిషిధర్ త్రివేది గారు, ఈరోజు మీరు మన రాష్ట్ర కీర్తిని పెంచారు. మరియు అత్యంత విజయవంతమైన కీర్తి మీకు లభించింది. అతి చిన్న వయసులోనే ఇంత గొప్ప విజయాన్ని పొందారు. వ్యాపార దిగ్గజం. మీ వెనక రహస్యమేంటి? టీవీలో ప్రసారం అవుతున్న షో చూడగానే ప్రజ్ఞ షాక్ అయింది. ఎవరి మీద పగ తీర్చుకోవడానికి బెంగళూరు వచ్చిందో అదే వ్యక్తి అతను. రిషిధర్ త్రివేది. ఒక్కసారిగా ఊపిరాడనట్టుగా రిషిధర్ త్రివేది. ఒక్కసారిగా ఆమెకి ఊపిరాడనట్టుగా అనిపించింది. ప్రతీకార జ్వాలలో నరాలు ఉడికిపోయాయి. ఏ దుర్మార్గుడేనా నా ఈ స్థితికి కారణం అని వస్తున్న ఇంటర్వ్యూ వైపు కోపంగా చూసింది ప్రజ్ఞ. దేశంలోని వివిధ వార్తా ఛానళ్లు
ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఒక కన్నడ విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానంగా అతను కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటూ, విజయం వెనక రహస్యం కాదు, ప్రేరణ. నా తండ్రి నాకు ప్రేరణ. నా అభిరుచి నన్ను ఇంత ఎత్తుకి తీసుకొచ్చింది అని అన్నాడు. అతని ప్రతి మాట ఆమె చెవిలో తన తండ్రి మృత్యుఘోషలా వినపడింది. ఎర్రగా మారిన ఆమె కళ్ళు కోపంతో రగిలిపోయాయి. ఎన్నో పాపాలు చేసిన వీడు ఇంకొకరి సమాధి పైన విజయ జెండా నెగరవేస్తున్నాడు అనుకుంటూ ఆవేశంగా చూస్తుంది. వావ్, గ్రేట్! మీ నాన్నగారు రవికాంత్ త్రివేది, మాజీ ముఖ్యమంత్రి. ఈ విజయం వెనుక ఏదైనా రాజకీయ మద్దతుందా? మరో ప్రశ్నకి సమాధానంగా రిషిధర్, చూడండి, నాకు నాన్నగారి నుండి లభించింది ఒక వరం లాంటిది ఈ కంపెనీ. అంతేకాకుండా నా కంపెనీ కోసం నేను చేసిన కృషి, నా ఉద్యోగుల సహకారం ఈ అవార్డుకి కారణం. రిషి గొంతు కాన్ఫిడెంట్గా వినపడింది. వీడికి కొంచెం కూడా పశ్చాత్తాపమే లేదా అని తనలో తన్నే తిట్టుకుంది ప్రజ్ఞ. ఇంకా మీ నాన్నగారి గురించి చెప్పారు, అలానే మీ అమ్మగారి గురించి కూడా కొన్ని మాటలు చెప్పగలరా? ఆ ప్రశ్న వినగానే రిషి ముఖం కోపంతో బిగుసుకుపోయింది. దానికి కారణమేంటో అక్కడున్న వాళ్ళెవ్వరికీ తెలీదు. ఇంకా చాలు. నువ్వు నా వ్యాపారం గురించి అడగడానికొచ్చావు, నా వ్యక్తిగత ప్రశ్నలు కాదు అని కఠినంగా అన్నాడు. మరొకరి జీవితాల్ని నాశనం చేసే ఇలాంటి వాడికి గౌరవమా? మిస్టర్ రిషిధర్, నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నువ్వు సంపాదించిన ప్రతిష్ట, గౌరవం నేను పంచుకుంటాను. ఈ స్థానానికి చేరుకోవటానికి నువ్వు ఎన్ని జీవితాల్ని నాశనం చేశావో ఈ ప్రపంచానికి తెలియచేస్తాను. ఇదే నా విజయం. నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి నిన్ను అభినందిస్తున్న వాళ్ళే నువ్వంటే అసహ్యించుకునేలా చేస్తాను. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.